పరిస్థితుల్లో ఎప్పుడు మీ పరికరాన్ని మీ మధ్య ఎలా కాన్వర్జేషన్ కుదిరిందనే విషయం రండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్న అందరూ జాగ్రత్తగా వినండి, ఎవరు మాట్లాడకండి. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన అనుభవాలు రేపు మన ఫీల్డ్లో కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి మనం నేర్చుకున్నప్పుడు కింద షాప్ ఉంది, పైన వాళ్ళు నివాసం ఉంటున్నారు. అది భవనం నెంబర్ 1 వేసుకొని గణన గృహం నెంబర్ 1లో నివాసేతరం కింద షాప్ వేస్తున్నామండి. షాప్ వేసుకుంటే నివాసేతరం పెట్టామని ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలేదు, డైరెక్ట్గా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసాను. నివాస వ్యవహారంగా పెట్టుకున్నప్పుడు మనకు ఈ 33 క్వశ్చన్స్ ఓపెన్ అయ్యాయి. ప్రతిదీ వాళ్ళని అడిగి తెలుసుకొని మనం ఎంటర్ చేసేది ఇబ్బంది రాలేదు. కానీ కొన్ని డోర్ లాక్ ఉంటే 6th క్వశ్చన్లో అడుగుతుంది మనకు డోర్ లాక్ అనేది. ఫస్ట్లోనే అడుగుతుంటే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తెలుగు కీబోర్డ్ ఉంది కదా, వాడకం కింద దాన్ని ఫస్ట్ క్లిక్ చేయాలి. తర్వాత మనకి బాక్స్లో తెలుగులో టైప్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు అనేది ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్ ఉంది. ఆ యాప్ని ఖచ్చితంగా మనం గూగుల్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఆశ్రమం అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆశ్రమం అని తెలుగులో మనకు చూపిస్తుంది. కాబట్టి అది క్లిక్ చేసి కింద సంస్థాగతం ఉంది, లాస్ట్ కాలం సంస్థాగతంలో క్లిక్ చేయాలి. ఏదైనా మనకి నివాసేతర అనే దాంట్లో మనకి 2-3 కేటగిరీలు వస్తాయి. ఒకటి షాపుల, తర్వాత కమర్షియల్ యూసేజా, తర్వాత ఏదైనా సంస్థ అంటే ఇప్పుడు కొంతమంది ఆశ్రమాలు పెట్టుకుంటారు, ఓల్డేజ్ హోమ్లు పెట్టుకుంటారు. అట్లాంటివన్నీ కూడా సంస్థాగతం కింద వస్తాయి. కొయ్యల ఫ్యాక్టరీలు అవన్నీ ఇండస్ట్రీ కింద వచ్చేస్తాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద వాణిజ్య అవసరాల నిమిత్తం కింద వస్తాయి. ఈ ఆశ్రమాలు ఇట్లాంటివి ఏంటంటే సంస్థాగతం కింద మనం నోట్ చేయాల్సి ఉంది. జనగణన సెన్సస్ గురించి ఇక్కడ వశిష్ఠ కాలేజీలో 9వ తారీఖు నుండి ఆ సెన్సస్ ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం 3 రోజులు. ఆ సెన్సస్ ఎలా చేయాలి, హౌసెస్ ఫస్ట్ ఏం చేయాలి, ఎన్యూమరేటరు సూపర్వైజరు ఇద్దరు కలిసి ఆ ఎన్యూమరేటర్కి కేటాయించిన బ్లాక్ హౌస్ హెచ్ఎల్బి అంటే ఆయనకి ఎక్కడ ఎన్ని హౌస్ కేటాయించారు వాటికి నెంబర్ ఎక్కించుకొని అక్కడ అన్ని చూసి కరెక్ట్ చేసుకొని మరుసటి రోజు నుంచి సెన్సస్కి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి హౌస్ వద్దకు వెళ్ళి ఆ భవనం సింగిల్ హౌస్ ఒక్కటేగా ఉందా లేదా 2 ఫ్లోర్లు ఉండి ఆ 2 ఫ్లోర్లో 3 కుటుంబాలు నివసిస్తున్నాయి అవి చూసుకొని మనం ఫస్ట్ ఆ డోర్ నెంబర్ ఏదైనా ఉంటే ఆ నెంబర్ ఇచ్చుకొని ఆ యాప్లోకి పోయి తర్వాత ఆటోమేటిక్గా భవనం నెంబర్ అనేది ఆ యాప్ మనకి 0001 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళ సమాచారం ఏంటంటే ఆ ఇంట్లో ఈ కుటుంబంలో ఎంతమంది నివాసం ఉన్నారు, ఆ యజమాని పేరేంటి, ఆ ఇంట్లో ఏమైనా ఈ యాప్లో వచ్చిన పరికరాలు వస్తున్నాయి, టీవీ ఉందా, మీకు ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఏంటంటే పెళ్ళైన దంపతులు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, వీళ్ళు ఏం చేస్తారంటే అనే వివరాలు అన్నీ వస్తాయి. వీళ్ళు ఎలాంటి ఫ్లోర్కి ఎలాంటి కట్టుబడి వాడారు, ఇంకా ఫ్లోర్కి నెలకి ఈ కాంక్రీట్ ఇవన్నీ ఏది మేలైన వస్తువులు ఏం వాడారు, ఆ వివరాలన్నీ నమోదు చేసి మనం అప్పుడు నమోదు చేసి తర్వాత ఆ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి వెరిఫై చేసుకొని మన లాగిన్ నుంచి సూపర్వైజర్ లాగిన్ స్వింగ్ చేయాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మనకి కేటాయించిన హౌసెస్ మొత్తం పూర్తి చేసుకొని ఆ పూర్తి అయిన తర్వాత ఒకసారి ప్రివ్యూ మనం మళ్ళా ఒకసారి వెరిఫై చేసుకొని వెంటనే మన తర్వాత సూపర్వైజర్ లాగిన్ పంపించాలి. అప్పుడు మనం చేసిన కార్యక్రమం అనేది ఇక్కడ మన ఎన్నో కార్యక్రమం పూర్తవుతుంది. ఈరోజు పెట్టుకున్నాము పెట్టి హౌస్ దగ్గర ఒక హౌస్ స్టార్ట్ చేస్తే దాంట్లో 2 ఫ్లోర్లు హౌస్గా ఉంది. అందులో 3 కుటుంబాలు ఉన్నాయి. 3 కుటుంబాలు ఆ ఓనర్ కాడ ఆ సమాచారం అంతా తీసుకొని ఆ యాప్ ఆ నెంబర్స్ వచ్చినాయని చూసుకొని సరి చేసి ఫార్వర్డ్ చేశాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఇంటిలో నివాస గృహములు, నివాసేతర గృహం అంటే ఒక కిరాణా షాపు, ఒక చిన్న సంస్థ ఎల్వి హాస్పిటల్, కంటి నేత్ర వైద్యశాల, ఇంకోటి పక్క ప్రోజెన్సీ, పైన నివాస గృహములు ఇవి ఉన్నాయి. అప్పుడు మనం యాప్లోకి వెళ్ళినప్పుడు ఒక 14 అంశాలు వస్తున్నాయి. నివాసము గృహమా, నివాసము ప్లస్ నివాసేతర గృహమా, ఇంకే దుకాణాలు, హాస్పిటల్స్, సంస్థాగత ఈ హాస్పిటల్స్, ఈ షాపులు, అంగన్వాడీ సెంటర్లు, ఈ హోటల్స్ ఇట్లాంటివి వచ్చే సంస్థాగత కింద నమోదు చేయాలి. సంస్థాగతం అంటే నివాసం ఉన్న గృహాలు, నివాస గృహాలు,
నివాసం లేని సమస్య నివాసేతర గృహాలు వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి ఎన్నోమరేటర్లు అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మేము ఈ 3 రోజుల టైంలో చాలా బాగా చెప్పారు. అర్థమైందంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మాకు కొన్ని సమస్యలు వచ్చాయి. ఏంటంటే ఫస్ట్ క్వశ్చనే ఆడపిల్లలతో పరిశీలన ఆటోమేటిక్గా జనరేట్ తెలియజేయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి భవనం నెంబరు లేకపోతే కట్టుబడి నెంబర్ అని క్వశ్చన్ వచ్చింది. మాకు ఇక్కడ ఫస్ట్ మేడం వాళ్ళు ఏంటంటే మాకు నెంబరింగ్ ఇస్తామని చెప్పారు కదా, 1, 2, 3 అని ఒక వరుసలో చెప్పారు. అక్కడ మాకు 1 వేయాలా లేకపోతే డోర్ నెంబర్ వేయాలి. డోర్ నెంబర్కి సపరేట్ ఆప్షన్ అనేది లేదు. ఒకే నెంబర్ నాకు డోర్ నెంబర్ అయినా భవనం నెంబర్ అయినా అర్థం కాదు. మేడం అడిగి ఏం చెప్పారంటే అది డోర్ నెంబర్ ఉండాలి. అంటే మన అర్థం కోసం మాత్రమే మన మ్యాప్లో 1, 2, 3 ఒకవేళ వరుసగా భవనం నెంబర్ అని ఎంచుకోగలుగుతాము. కానీ యాప్లోకి వచ్చేటప్పటికి అది డోర్ నెంబర్ వేయాలి. డోర్ నెంబర్ భవనం నెంబరు కాబట్టి ఇంకోటి వచ్చి ఇప్పుడు నివాసేతరం అంటున్నాం కదా, నివాసేతరం అన్నప్పుడు మనం మేడం వాళ్ళు ఏం చెప్పారు, ఫుడ్ వండుకుంటున్నాం దుకాణాలు నివాసేతరం అన్నారు. ఇప్పుడు చాలా ఏంటంటే స్కూల్స్, హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ అవి నివాసమేలా లేకపోతే సంస్థాగత డౌట్ వస్తుంది కదా, అక్కడ మనకి స్కూల్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. అది కూడా మీకు క్లారిటీగా అడిగితే సార్ వాళ్ళు ఏం చెప్తారంటే అది నివాసేతరం అంటే అంగన్వాడీ స్కూల్స్ వాళ్ళని ఫుడ్ పెడతారు, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళని ఫుడ్ పెడతారు. మేము ఈ 3 రోజుల ట్రైనింగ్లో భాగంగా ఈరోజు ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళాము. ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి డోర్ నెంబర్ ఉంది 1/68. మేము భవనం నెంబర్ దగ్గర అదే నోట్ చేసాము. అక్కడ 3 గణన గృహాలు ఉన్నాయి. ముగ్గురు దగ్గర డేటా తీసుకున్నాము. అలాగే ఆ ఫ్యామిలీలో ఏం చెప్పారంటే ఒక ఇద్దరు ఉన్నారు. అంటే ఫాదర్, మదర్, తర్వాత వాళ్ళకి ఒక సన్, వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని సపరేట్గా చేయండి, సపరేట్గా ఒక గణనగా క్యాలిక్యులేట్ చేయమని అడిగినప్పుడు లేదండి ఇది మామూలుగానే చేస్తున్నాము, మీరంతా ఒకే దగ్గర ఉంటున్నారు ప్లస్ ఒకే దగ్గర వండుకొని తింటున్నారు కాబట్టి మిమ్మల్ని అంతా మేము ఒక ఫ్యామిలీగానే క్రియేట్ చేస్తాము. సెన్సస్ ఎన్యూమరేటర్ అంటే ఒక గ్రేడ్ 1 ఆఫీసర్ కింద వస్తారు మీరు. ఎట్లా అంటే మన సెంట్రల్ గవర్నమెంట్లో సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెన్సస్తోనే మనం ప్రతి ఒక్క యాక్టివిటీ బడ్జెట్ కానీ మన నెక్స్ట్ ప్లానింగ్ ఆఫ్ మొత్తం కూడా మనకి ఈ సెన్సస్ యొక్క ఆధారంతోనే మనకి జరుగుతుంది. మనం గతంలో చేసిన సర్వేలకు అన్నీ కూడా సెన్సస్ అనేది మన భారతదేశానికి సంబంధించిన ప్రోగ్రామ్. ఇది దేశానికి సంబంధించిన ప్రణాళికలన్నీ కూడా సెన్సస్ని ఆధారం చేసుకొని మాత్రమే జరుగుతాయి. కాబట్టి మీరు నిర్వహించేది చాలా ముఖ్యమైన పాత్ర. అంటే సెన్సస్ ఆఫీసర్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. మనకి 2011 తర్వాత ఇదే జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మనకి ఇప్పుడు మనం చేయడం అనేది మన అదృష్టంగా భావించాలి. మనకు అదేవిధంగా ప్రజల్లో కూడా ఇప్పుడు మనకి రేడియోలో కానీ టీవీల్లో కానీ సెన్సస్ మీద విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. జనాభా లెక్కలు అనేవి మనకి ఇంపార్టెంట్, ఖచ్చితంగా అందరూ చేయాలి. మనం ఇప్పుడు ఈ యాక్టివిటీస్లో కూడా స్లాబ్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఎందుకని గవర్నమెంట్ తీసుకుంటుందంటే ఎన్ని ప్యాచర్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని స్లాబ్ ఉన్నాయి అనేది కూడా మనకి క్యాలిక్యులేషన్ చేసుకొని దాని ప్రకారం మనకి టార్గెట్ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హౌసెస్ శాంక్షన్ చేస్తారు. ఏపీకి ఎన్ని హౌసెస్ శాంక్షన్ అవ్వాలి అనేది కూడా మన యొక్క సెన్సస్తోనే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, పూర్తిగా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ట్రైనింగ్ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ఏఎస్ఓ గారు కూడా దీని గురించి ముఖ్యంగా చెప్తారు. చాలా విషయాలని చెప్పాడు, చాలా ముఖ్యమైన పాత్ర. ఈ తర్వాత మీరు ఈ 10 years తర్వాత మనం ఎక్కడున్నామో తెలియదు. మీ పేరు, మీ డిజిగ్నేషను ఢిల్లీ స్థాయిలో హోమ్ అఫైర్స్లో, ఢిల్లీ స్థాయిలో హోమ్ అఫైర్స్లో మీ పేరు అంతా ఎక్కిపోయి ఉంటుంది. అది చాలా మనకి ప్రిస్టేజ్ ఇష్యూ. అది మనం చేస్తున్నామంటే చాలా ప్రిస్టేజ్ ఇష్యూ. మీరు దాన్ని ఆహ్లాదకరంగా అంటే ఎంజాయ్ చేస్తూ
చేయండి. దీనికి టైం లిమిట్ 31 రోజు ఇచ్చాడు, చాలా ఎక్కువ రోజులు ఇచ్చారు. కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేయండి. ఇదేదో భారం అనుకోమాకండి. భారతదేశానికి మీరు ఇచ్చే ఇందుకూరుపేట ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలంలో ఏ ప్రణాళిక చేయాలన్నా ఇదే డేటా. అయితే మీరు ఒరిజినల్ యాప్కు పోయేటప్పుడు ఒరిజినల్ యూజర్ ఐడి, ఒరిజినల్ పాస్వర్డ్లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు లాంగ్వేజ్ సెలెక్షన్ చేసేసుకుంటే మారదు. ఇదంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇబ్బంది లేదు. అందరికీ నేను దీన్ని మీకు సూచనలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. గణానికి వెళ్ళినప్పుడు అంతకుముందు రాని డౌట్ కూడా వచ్చాయి. ఎందుకంటే మనం సెన్సస్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని డౌట్స్ చెప్పారు. భవనం నంబరు అక్కడ మనం ఫేస్ ఉన్న దాన్నే వేయాలి. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఏది వేయాలని డౌట్ వచ్చింది. అంటే అక్కడ వాళ్ళు డోర్ మీద అల్యూమినియం రేపు మీద కానీ పెయింట్తో కానీ వేస్తుంటారు. అదే భవనం నంబర్ వేయాలి. తర్వాత గణన గృహ నంబర్ మాత్రం ఆటో జనరేటెడ్ వచ్చేస్తుంది. అది మొదటి దానికి 001 వస్తుంది. అది నెక్స్ట్ తర్వాత ఇంటికి పోతే 2 అని అది మనం వేయలేదు, ఆటో జనరేట్ అవుతుంది. కాబట్టి భవనం నంబర్ వేయగానే ఆటో జనరేట్ అవుతుంది. అదేమో ఎందుకంటే దాన్ని ఎందుకు ఇస్తున్నామంటే మనము భవనం నంబర్ అది ఉన్నది వేస్తాము, తర్వాత వీళ్ళు చక్కగా వేస్తారు. ఒకదానికి నంబర్ లేదన్న. ఈ సెన్సస్ గణన ట్రైనింగ్ కార్యక్రమం మా ఎంఆర్ఓ గారు మురళీ సార్ గారు ఆధ్వర్యాన ఏఎస్ఓ గారు, అలాగే ట్రైనింగ్ చేసిన మాస్టర్ ట్రైనర్స్ భాస్కర్ సారు, మానస మేడం, వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఎన్యూమరేటర్లకి, సూపర్వైజర్కి అందరికీ శిక్షణా కార్యక్రమం ఇచ్చారు. చాలా మాకు ఈ సమస్య ఫీల్డ్ లెవెల్లో పోయి ఎన్యూమరేట్ చేయటప్పుడు డౌట్ వచ్చిన ఫీల్డ్ లెవెల్లో తీసుకెళ్ళి సర్వే ట్రైనింగ్ చేయించి మా డౌట్లని చాలా చక్కగా సార్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయ సార్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యాన చాలా బాగా జరిగింది. బాగా మేము తెలుసుకున్నాం కూడా ఎలా చేయాలి ఈ గణన అనేది. ట్రైనింగ్ ముందు కొంచెం డౌట్గా అనుమానంగా ఉంది. ఈ శిక్షణ తీసుకున్న తర్వాత చాలా బాగా చక్కగా చేస్తామని మనం చూసుకుంటాం. ఈ కాలేజీ వాళ్ళు పాపం ఏమి మా అడగకుండానే వాళ్ళు ఎన్ని కరెంటు అన్ని వాళ్ళు వెంటనే ఇచ్చారు. మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి సార్ అన్నారు. తర్వాత ట్రైనింగ్ క్లాస్ 15, 16, 17 ఉంటుంది 3 రోజులు. తర్వాత లాస్ట్ ట్రైనింగ్ 23, 24, 25 దీంతో ఎండ్ అయిపోతుంది. మీరందరూ ఇక్కడ మీకు అందరికీ ఒక గొప్ప ఇది మనవి. కొన్ని చోట్ల ట్రైనింగ్ సెంటర్లో మేము అడిగాము, కొంత అటు ఇటు వాళ్ళు ఉండటం లేదంట, వెళ్ళిపోతున్నారు. సార్ వాళ్ళు ఎంపీ గారు, సార్ సూపరు, మన ట్రైనింగ్ క్లాస్లో వాళ్ళందరూ చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ విన్నారు ఈ క్లాసు. దానికి మీకు అందరికీ కూడా ఈ ధన్యవాదాలు. మే 1 నుంచి 30 వరకు మీరు నిబద్ధంగా పనిచేయండి. అన్ని డిపార్ట్మెంట్లకి మేలో ఈ పని పెద్ద ఉంటారు. ఆ కుటుంబ యజమాని ఎలా సమాధానం చెప్పారు, మీకు ఏమైనా సమస్యలు ఎదురైందా, ఏమైనా డౌట్స్ వచ్చాయా, ఇలాంటివన్నీ మీరు మాకు తెలియజేయండి. మనం అందరం చర్చించుకొని ఒక కన్క్లూజన్కి వస్తాం. రండి సార్. కొంచెం పొలైట్గా మనం ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే చాలా పొలైట్గా ఉంటుంది. వాళ్ళకి ఏం ఫీల్ కావాలంటే మన వాళ్ళే అన్న ఫీల్ రావాలి. ఫస్ట్ అయితే మేము పోగానే మాలో ఒక రెస్పెక్ట్గా మాట్లాడాము. తర్వాత సచివాలయ ఉద్యోగం ఈ విధంగా జనగణన కోసం వేస్తున్నారు కాబట్టి జనాభా లెక్కల కోసం మేము ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మేము అడిగిన క్వశ్చన్కి మీరంతా అంటే మీకు జెన్యూన్గా ఉన్నటువంటి ఆన్సర్ క్లారిటీగా ఇస్తే మన ఇండియాకి అంటే ఇండియాలో ఒక ప్లాన్ జరగాలంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండాలి. సో అందుకోసమే మీరు కొంచెం జెన్యూన్గా ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళు కూడా అడిగినానికి క్లారిటీగా చెప్పారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం